దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో మనమంతా కూడా నివసించడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న ఆత్మీయులందరికీ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీ అందరికీ నేటి ఉదయకాల సమయంలో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్ ఆఫ్ యూ. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటువంటి పలుభక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెన పొందండి. అనే బైబుల్ దగ్గరలో తెరిచి ఉండి ఎన్ని పక్షం చదివిన మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పలుభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం ఒక మాట చదువుతా ఉన్నాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినడలా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును కాక. ప్రార్థించదు. మహోన్నతుడు మీకు వందనాలు, సకల ఆశీర్వాదం కర్త నీకు స్తోత్రం. నీ కృపాతిశయం బట్టి నన్ను మనం బ్రతికించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమం నీకు సత్యాలు నేర్చుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ మీరు పొందుతున్నారు. దేవుని కృపనిస్తాం. మరింత బలపరచుమని సహాయం గ్రహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. మరొకసారి మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. చదువుకునే వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉన్నతమైన మాటను జ్ఞాపకం చేస్తూ భక్తుడు మత్తయి ద్వారా రాసించాడు. దేవుడు సమస్తమైనటువంటి మానవాళి కంటే ముందు ప్రకృతిని లేక సృష్టిని అంతా సృష్టించి ఆ సృష్టి మీద ఏలుబడి చేయడానికి యేసు ప్రభు వారు లేక తండ్రి అయిన దేవుడు తన కుమారుడు రక్షకుని ద్వారా మనకు నిశ్చయత అనుగ్రహించడానికి ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని సరళం చేశాడు. ప్రకృతిని సృష్టించి ప్రకృతిలో రకరకాల పశుపక్షాదులను, జంతువులను అనేకమైన సృష్టించిన దేవుడు వాటిని పోషిస్తున్నాడు. చివరికి గడ్డి పువ్వులను కూడా కదా. అలాంటిది మరి మీకు నిశ్చయం వస్త్రాలు ఇస్తారు కదా, మిమ్మల్ని అంతకంటే బాగా చూస్తాడు కదా అనేది ఈ మాట యొక్క సారాంశం. పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ప్రాముఖ్యంగా ఆయన మాటలలో ఉన్నటువంటి నిష్కాపట్యం అనేది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? మనలో ఆ నిష్కాపట్యము లేదు కనుక. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు మనం అర్థం చేసుకోవడం ఏం చేయాలా? ఆ మాటను గ్రహించి వాక్యాన్ని నడవాలని ఏం చేయాలి? ఆయన ఆత్మను కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనకు విధేయత చూపినప్పుడే ఆయన మాటలు మనకు అర్థమవుతాయి. నేను స్తోత్రం చెప్పను గట్టి హల్లెలూయా. అప్పుడు ఆయన సత్యం మన జీవితంలోనికి వచ్చి అది వాస్తవంగా మారడం చూస్తాం. అప్పుడు మన జీవితంలో ఎటువంటి కృత్రిమత్వం అనేది లేకుండా, ఎటువంటి కాపాట్యం అనేది లేకుండా ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి నడుచుకోవడానికి ఇష్టపడతాం. అందుకే మాట అడవిగడ్డిని చూడండి ఎంత అందంగా అలంకరించాడు. మరి వాటికంటే శ్రేష్ఠులు మీరు కదా, మీకు నిశ్చయంగా వస్త్రాలు ఇస్తారు కదా. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే మనకి ఎక్కువగా తెలుసున్నటువంటి భావాజాలంతో మనం ఆయనను తిరస్కారం ధోరణితో చూస్తున్నాం. ఆయనను చూస్తున్నాము, ఇతరులకు కూడా చూపిస్తున్నాం. కాబట్టి మనకు ఆయనతో అన్యోన్యత అనేది లేదు, ఉండటం లేదు. మన జీవితంలో ఐహిక విచారాలకు చోటిచ్చి మరి నిశ్చయంగా మనం క్రీస్తు ప్రభు వారిని మరచిపోతున్నటువంటి దినాల్లో ఉంటున్నాం. ఎప్పుడు చింతించడమే, అందుకే మాట చింతించొద్దు అని. అడవి గడ్డిని అలంకరిస్తున్నాడు దేవుడు అంత అందంగా, మనకి అంతకంటే అందమైన వస్త్రాలు ఇస్తున్నాడు కదా.
గమనించాలి పిల్లల. మనము ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడినప్పుడు, నేను ప్రారంభం జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఆయన ఆత్మను కలిగి ఉండి ఆయన మీద ఆధారపడి ఆయనకు మాత్రం ఇదే చూపితేనే ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి గ్రోత్ అయినటువంటి అర్థం ఏంటనేది మనకు స్పష్టంగా గ్రహించగలం. అదే 26వ వచనం అంటాడు, ఆకాశ పక్షులను చూడండి అయ్యా అన్నాడు కదా. చూడండి, అంటే ఆకాశ పక్షులు దేవుడు తమలో ఉంచినటువంటి స్వాభావికమైనటువంటి ప్రవృత్తితో జీవిస్తున్నాయి. ఇదే అవి దేవుని పట్ల చూపేటువంటి విధేయత. దేవుడు వాటి అవసరాలన్నిటిని కూడా తెలుస్తున్నాడు. దేవుడు మనతో ఇదే చెప్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా మనము ఆయనతో అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన మన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తాడు. అన్నాడు ఆకాశపక్షం చూడండి, అవి వాటిని పోషిస్తున్నాడు మీ దేవుడు, అనగా మన దేవుడు. అవి వాటిని పోషిస్తున్న దేవుడు, వాటిని అందంగా అలంకరిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా, మీకు అలాంటి అందమైన వస్త్రాలు ధరింపచేయడా? గమనించాలి పిల్లగా. అడవి పువ్వులను ఎలాగ ఎదుగుతున్నాయో చూడండి అంటున్నాడు అదే అధ్యాయం 28వ వచనంలో. దేవుడు వాటిని ఎక్కడ నాటాడో అక్కడే అవి పుష్పిస్తాయి. దేవుడు ఎక్కడైతే మనం నాటాడో ఆ నాటిన చోట ఫలించడానికి మనము ఇష్టపడాలి, కానీ తిరస్కరిస్తున్నాం. సంఘం అనేటువంటి వనములో, సంఘం అనేటువంటి తోటలో వాక్యం అనేటువంటి విత్తనాల ద్వారా మనల్ని నాటాడు ఆయన, కానీ ఫలించడానికి తిరస్కారం ద్వారానే చూపిస్తున్నాం. కాబట్టి మనలో ఆ వేరు అనేది లోతుగా ఉండట్లేదు. మనలో ఉన్న లోరు భూమిలోనికి పాతుకొని పోయి భూమి లోపలికి చొచ్చుకుని పోతేనే, ఆ వాక్యం మన హృదయంలో అంతరంగమును ఉంటేనే మనము ఫలించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం ఆయనకు విధేయత చూపించుకున్నట్లయితే ఆయన మన అవసరాలు తీరుస్తారని చెప్తా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన ఒకవేళ మనతో అబద్ధం చెప్తున్నాడు అంటారా? అబద్ధం చెప్పడానికి ఆయన మానవుడు కాదు. పక్షపాతం చూపించడానికి ఆయన మానవుడు కాదు. ఇది ఎంత మాత్రం కూడా మన తలంలోకి రాకూడదు. అదేంటి, ఆయన అబద్ధం చెప్తున్నాడా? ఆయన పక్షపాతం చూపిస్తున్నాడా? లేదండి, ఎప్పటికీ అలా జరిగే ప్రసక్తి లేదు. ఆయన వాగ్దానం చేసినవన్నీ కూడా మరి నిశ్చయంగా మనం పొందుతున్నామా అంటే పొందుకోవట్లేదు. ఇది వాస్తవం. ఎందుకు? ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తున్నాం కనుక, ఆయనకు విధేయత చూపించట్లేదు కనుక, ఆయన వాగ్దానం చేసిన దాని మీద నమ్మకం ఉంచట్లేదు కనుక పొందుకోవట్లేదు. ఒకవేళ అలా పొందలేకపోయినట్లయితే మనలో విధేయత లేదని అర్థం, మనలో నిష్కాపట్యత్వం లేదని అర్థం. హృదయకలసం గమనించాలి. ఏమంటే అన్య మనస్కులు మనలను కల్లోలపరుస్తారు, మనల్ని కలవరపరుస్తున్నాయి అర్థం. ఇతరాత్ర విషయాలు మనల్ని దేవుని వాక్యం దూరం చేస్తున్నాయని అర్థం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి దాని మీదే మన దృష్టిని కేంద్రీకరించడానికి బదులు అర్థము లేనటువంటి ప్రశ్నలు అడుగుతూ మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం గమనించండి కదా. పిల్లరా, మనము ప్రత్యేకపరచుకోవడం అంటే దేవుడు మనకు అప్పగించిన దాని పనిని తప్ప అన్నిటికీ మనం దూరపరచుకోవాలని దీని అర్థం. ఇది ఒకనాటి అనుభవం కాదు, ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ, నిరంతరం జరిగే ప్రక్రియ, మన జీవితకాలపు ప్రక్రియ. అందుకే ప్రతిరోజు నన్ను నేను దేవుని కొరకు ప్రత్యేకించుకుంటున్నానా లేదా అని మనమే ప్రశ్నించుకోవాలి. మళ్ళీ ఆలోచించు, నేను ప్రత్యేకించుకో. అడవి పువ్వులను, ఆకాశ పక్షులను, అడవి గడ్డిని దేవుడు ఎంత మరి ఆ సమృద్ధితో పెంచుతున్నాడు, అలంకరిస్తున్నాడు. నిన్ను కూడా అలాగే చేస్తాడు కనుక ఒకసారి నిన్ను ప్రత్యేకించుకో, ఆలోచించు, మళ్ళీ చూడు దేవుని వైపు. కనుక ఉదయకలసం పిల్లరా, ఈ వాక్యం మనందరి హృదయాలను అందరూ ఫలించాలి. మనం దేవుని కొరకు ప్రత్యేకపరచుకోవాలి. సమస్త ఘనత ఆయనకు మాత్రమే చెల్లాలి. అలాంటి స్థితిలో నడిచేటువంటి బిడలుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక.
ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడు మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన నీ మాటలు విన్నాం, లోతైన నీ సత్యాలు. నాయన నీ ప్రేమ, నాయన నీలో మా నమ్మకము, నీలో మాలో నీ వాక్యం లోతుగా వేరుతన్ని ఫలించడానికి సహాయం గ్రహించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ ఫలభరితంగా నిరంతరం చేయండి. ఘనత సమస్త మహిమ ప్రభావం మీరు పొందండి. యేసునామమున నడుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.